వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయాంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చిన 6 సూత్రాల పథకం గురించి మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ 6 సూత్రాల పథకం 1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు సిక్రీ తీర్పుకి వ్యతిరేకంగా వచ్చిన జయాంధ్ర మూమెంట్ని నీరుగార్చడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 1973 సెప్టెంబర్ 21న 6 పాయింట్ ఫార్ములా లేదా 6 సూత్రాల పథకాన్ని తీసుకొస్తారు. మరి ఈ 6 సూత్రాల పథకం, ఈ 6 సూత్రాలు ఏంటి అని చూస్తే, నెంబర్ 1 ప్రాంతీయ బోర్డులు మరియు అభివృద్ధి, సెకండ్ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడము, థర్డ్ ఉద్యోగాల్లో స్థానికత మరియు ఉద్యోగాల విభజన గురించి వివరాలు, ఫోర్త్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడము, ఫిఫ్త్ 6 సూత్రాలపై ఇప్పుడు ఏర్పరచుకున్న ఈ 6 సూత్రాల మీద కూడా రాష్ట్రపతికి అధికారం ఉండడము, సిక్స్త్ పాయింట్ ముల్కీ నియమాలు అవసరం లేదు అని ఇవి షార్ట్లోనైతే మనకి ఈ 6 పాయింట్స్ చెప్తాయి. మరి ఇన్ డీటెయిల్స్గా చూస్తే మనము ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం, ప్రాంతీయ బోర్డులు మరియు అభివృద్ధి. మరి ఈ ప్రాంతీయ బోర్డులు మరియు అభివృద్ధి అంటే ఏం చెప్తుందని చూస్తే, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర రాజధాని అభివృద్ధికి ఖచ్చితమైన నిధులను కేటాయించాలి అని చెప్తుంది. అదేవిధంగా ఈ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడానికి వెనుకబడిన ప్రాంతాల శాసనసభ్యులు మరియు ఆర్థిక నిపుణుల చేత రాష్ట్ర స్థాయి ప్రణాళికా బోర్డులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపసంఘం ఏర్పాటు చేయాలి. దీన్నే సంక్షిప్తంగా చెప్పుకుంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయడం. దీనినే ఈ ప్రాంతీయ బోర్డులనే ప్రణాళికా బోర్డులని కూడా అంటారు. మరి దీని స్ట్రక్చర్ ఎట్లా ఉండాలని కూడా చూస్తే, ఈ స్ట్రక్చర్లో ప్రణాళిక బోర్డుల్లో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 3 ఆర్థిక నిపుణులు ఉంటారు. సో అందులో ఒకరు కార్యదర్శి, ఒకరు చైర్మన్గా ఉంటారు. మరి ఫస్ట్ బోర్డు చైర్మన్ ఎవరని చూస్తే సి జగన్నాథం. 1974లో ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయబడ్డవి. 1973లో మనకి ఈ ఫామ్లో వస్తే 1974లో ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. ఫస్ట్ బోర్డు చైర్మన్ వచ్చి సి జగన్నాథం. ఇక టీఆర్సీ ప్రాంతీయ బోర్డులు ఉన్నంత వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంని నిలదీసే స్థాయి ఉండేది. టీఆర్సీ ప్రాంతీయ బోర్డు అంటే అప్పుడు తర్వాత ఎట్లా ఉంది పొజిషన్ అని చూస్తే, ఇక 1983లో మనకు ఎన్టీఆర్ గారు ప్రాంతీయ బోర్డులను రద్దు చేస్తారు. ఈ రద్దు చేసిన తర్వాత సీఎంలో విచ్చలవిడితనం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రాంతీయ బోర్డులకు ముందున్న టీఆర్సీ ఉన్నప్పుడైనా, ప్రాంతీయ బోర్డు తర్వాత 6 పాయింట్ ఫార్ములాలో ఏర్పాటు చేసుకున్న ప్రాంతీయ బోర్డులు ఉన్నంత వరకు కూడా ఎమ్మెల్యేలు సీఎంని వాళ్ళకు ప్రాంతాల వరకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ వాళ్ళు చేస్తున్నదాన్ని కానీ నిలదీసే పరిస్థితి ఉండేది. కానీ ఇవైతే ఎప్పుడైతే ఎన్టీఆర్ 1983లో ఇవి రద్దు చేసిండ్రో, ఇక క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోవడంతో అప్పటి నుండి సీఎంల విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇది మనము ప్రాంతీయ బోర్డులు తర్వాత జరిగిన ప్రత్యామ్నాయం గురించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక సెకండ్ పాయింట్ ఏంటిది, విద్య ఏం చెప్తుంది, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం. ఈ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని మనకి 1974 అక్టోబర్ 2న శంకుస్థాపన జరిగింది. మరి ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అని చూస్తే, విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా రాష్ట్రమంతా ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలి. విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా రాష్ట్రమంతా ఒకే విధానాన్ని, రాష్ట్రంలో ముఖ్యంగా అప్పుడు మనకి 3 విద్యాభివృద్ధికి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడే ఈ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగానే ఇప్పుడున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఫామ్ అయింది. మరి అప్పుడు ఎట్లా ఉండేది అని చూస్తే, అప్పుడు మనకి ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉండేది. మనకి ఇక్కడ 80:20 అంటే 80% ఏమో లోకల్ క్యాండిడేట్స్ ఉంటే 20%లోనేమో ఓపెన్ క్యాండిడేట్స్ పోటీ పడేవాళ్ళు. 80%, 20%. కానీ అక్కడ జరిగింది ఏంటిది అంటే, 80% లోకల్ వాళ్ళతో తీసుకుంటే, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో 80% అక్కడున్న లోకల్ వాళ్ళతోనే తీసుకొని 20% ఓపెన్లో అందరూ అంటే అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళను తీసుకోవాలనేది అట్లనే తీసుకున్నారు.
కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసరికి ఇక్కడున్న ఈ 20%లో 20%ని ఓన్లీ అంటే నాన్ లోకల్ వాళ్ళు తీసుకోవాలి అనే విధంగా ఇక్కడ విషయాన్ని తీసుకొచ్చి నాన్ లోకల్ వాళ్ళతో ఫిల్ చేసాను. అక్కడ నాన్ లోకల్ ఎవరైతారు? ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు అవుతారు. అంటే ఫస్టే ఈ 80%ని తెలంగాణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులతోనే ఫిల్ చేసేవాళ్ళు. ఇక మిగిలిన 20% అనేది ఓపెన్ అనేది నాన్ లోకల్ లాగా క్రియేట్ చేసిండ్రు. సో దీన్ని వ్యతిరేకిస్తూ 1992లో కోతి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం వలన నాన్ లోకల్ కేటగిరీగా మార్చిన ఓపెన్ కేటగిరీ మళ్ళీ ఓపెన్ కేటగిరీగా మార్చబడిందని. అంటే మనకు అక్కడ 80:20 అనేది ఎట్లా 20% అనేది ఎట్లా అన్యాయంగా క్రియేట్ చేసిండ్రు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక థర్డ్ పాయింట్ ఏంటిది? ఉద్యోగాల్లో స్థానికత మరియు ఉద్యోగాల విభజన. ఎట్లా స్థానికతను ఎట్లా తీసుకున్నారు, ఎట్లా విభజించిండ్రని చూస్తే ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యం కల్పించాలి. ప్రమోషన్ల విషయంలోనూ ఈ నిబంధనను వర్తిస్తాయి. కానీ సచివాలయం విభాగాధిపతులు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, హైదరాబాద్ నగర పోలీస్ బలగాలకు మినహాయింపు ఉంటుంది అని చెప్తారు. మనకి ఇదే పాయింట్ మనకి పంచసూత్ర పథకంలో కూడా ఉంది. సో అంటే ఒక రేంజ్, ఒక గ్రేడ్ వరకు, ఒక స్థాయి వరకు మాత్రమే స్థానికత ఉంటుంది. ఇక ఆ పైన ఉన్నదంతా కూడా రాష్ట్ర స్థాయికి అన్ని ప్రాంతాలకు చెందుతుంది అని చెప్తారు. అప్పుడు ఎట్లా మనకు రిజర్వేషన్స్ ఇచ్చేవాళ్ళని చూస్తే జిల్లా స్థాయిలో 80% లోకల్ అయితే 20% ఓపెన్. సో జోనల్ స్థాయికి వచ్చేసరికి 70% లోకల్, 30% ఓపెన్. మల్టీ జోనల్ స్థాయికి 60% లోకల్, 40% ఓపెన్. సో ఈ మల్టీ జోనల్నే మనం గ్రేడ్ 1 క్యాడర్ అంటాము, జోనల్ స్థాయిని గ్రేడ్ 2 అంటాము, జిల్లా స్థాయిని గ్రేడ్ 4 క్యాడర్ అంటాము. సో ఈ మరి సచివాలయానికి విభాగాధిపతులు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు మరియు హైదరాబాద్ నగర పోలీస్ బలగాలకి సంబంధించి మాత్రము ఇది వర్తించదు అని చెప్పబడుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడము. అంటే ఏదైనా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఏదైనా కేసులు కానీ, ఏమన్నా ప్రమోషన్లో, పదవులలో ఏమైనా అన్యాయం జరిగిందని చెప్పుకుంటే కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి ప్రాంతాల వరకు ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డవి. సో ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులు సాధారణంగా ప్రభుత్వాలు కూడా అమలు చేయాలి. అంటే కోర్టు ఇచ్చినంత తీర్పుగా ఉంటుంది. సో ఎట్లా ఏర్పాటు చేసిండ్రు? ఉద్యోగాల నియామకాలు, సీనియారిటీ, ప్రమోషన్లు మరియు బదిలీ సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడుతుంది. ట్రిబ్యునల్ తీర్పులను సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి అని ఫోర్త్ పాయింట్ చెప్తుంది. దాంతో మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేయబడినవి. ఇక ఫిఫ్త్ రాష్ట్రపతికి అధికారాలు. ఈ పై సూత్రాల అమలుకు న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండడానికి రాజ్యాంగాన్ని సవరించే విధంగా రాష్ట్రపతికి అధికారాలు ఇవ్వాలి. పై సూత్రాలు అంటే ఆ సూత్రాలప్పుడు కొన్ని న్యాయపరమైన వివాదాలు కూడా వస్తుంటాయి. అక్కడున్న ఆర్టికల్స్ వల్ల కానీ, సబ్ క్లాస్ల వల్ల కానీ. సో అవి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా సవరణలు ఏవైతే రాజ్యాంగాన్ని సవరించే విధంగా రాష్ట్రపతికి కొన్ని అధికారాలు కూడా ఇవ్వబడినవి. ఇక సిక్స్త్ పాయింట్ పై అంశాల అమలుకు ముల్కీ నియమాలు ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అవసరం లేదు. సో పై అంశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇక కంప్లీట్గా ముల్కీ నియమాలు, ప్రాంతీయ కమిటీ, అంతకుముందున్న ప్రాంతీయ కమిటీ టీఆర్సీ అనేవి కొనసాగింపు అవసరం లేదు. అంటే ఇవి కంప్లీట్గా రద్దు చేయబడినవి. పెద్ద మనుషుల ఒప్పందంలో మనకి మరి ఇక్కడ ఈ ప్రాంతీయ కమిటీ ముల్కీ నియమాలు రద్దు చేయడం వలన మరి పెద్ద మనుషుల ఒప్పందంలో మనం కొన్ని సూత్రాలను చెప్పుకున్నాము. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో మనకి మొత్తం 14 పాయింట్స్ ఉంటాయి. అందులో ఏవి క్యాన్సిల్ అయిపోయినాయి అని చూస్తే 7th పాయింట్ ముల్కీ నియమాలకు క్యాన్సిల్ అయిపోతుంది. 9th, 10th, 11th పాయింట్స్ ప్రాంతీయ అభివృద్ధి మండలి టీఆర్సీకి సంబంధించినవి, ఇవి కూడా కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఇదంతా కూడా 6 పాయింట్ ఫార్ములా గురించి. ఇంకా మరి దీని అమలు తీరు ఎలా ఉంది, మరి 6 పాయింట్ ఫార్ములా తీసుకురావడం వలన తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, మిగతా విషయాలన్నీ కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.